ప్రభునందు ప్రియ దేవుని కుమారులారా కుమార్తెలారా బాగున్నారు కదా. మీరు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఎందుకు దేవుడు మాట్లాడతాడు? ఆ మాటలు విడుదలైనప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు మాట్లాడిన మాటలు ఎందుకు జరుగుతాయి? మనం మాట్లాడిన మాటలు ఎందుకు జరగవు? దేవుని నోటి నుంచి వచ్చిన మాటలు నెరవేరుతాయి. మన నోట నుండి వచ్చిన మాటలు వాటి వలన మనకు ఎటువంటి జవాబు కొన్నిసార్లు రాదు. కారణం ఏంటి అని మనం ప్రభువాక్యంలో చూస్తే, వాక్యం ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 8:17 ఆయన అంటే యేసు ప్రభువారు మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను అని అన్నాడు. ఏంటంట? ఆయన మాట ఎందుకు ఆయన నోటి నుంచి వస్తుంది? దేవుడు తన నోటితో ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఉపయోగం లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడు. ఆ ఉపయోగం కేవలం ఆయన సృష్టి అయినటువంటి తన బిడ్డలమైన మనకు మాత్రమే, మనకు ఉపయోగపడే విధంగా ఆయన మాట్లాడతాడు. మనకు ఉపయోగం లేని ఏ మాట కూడా ఆయన మాట్లాడాడు. కేవలం మనకి ఉపయోగంగా ఉండేటువంటి మాటలు మాత్రమే ఆయన మాట్లాడి ఆ ఉపయోగం ఎంత అద్భుతంగా ఉంటుందో చూయిస్తాడు. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు మత్తయి 8:17. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను అని అన్నాడు. మనుషులు దయ్యాలు పట్టి దురాత్మల చేత పీడించబడుతూ రకరకాల వ్యాధులతోనూ జబ్బులతోనూ సమస్యలతోనూ మరి బాధపడుతూ ఉన్నారు, పిచ్చోళ్ళుగా ఉంటూ ఉన్నారు, మరి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, అంగహీనులుగా ఉంటూ ఉన్నారు. రకరకాల బలహీనతలతో మనుషులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 1-2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలని బైబిల్ చెప్తుంది. అందుకని యేసు ప్రభు వారు ఒకరోజు ఆయన మందిరంలో బోధించిన తర్వాత ఒక స్త్రీని చూసి ఆమెను పిలిచాడు. అమ్మా, నీవు ఈ విధంగా నడుము వంగిపోయి ఉండడం 18 సంవత్సరాల నుంచి ఆమె నడుము వంగిపోయి ఉండి నేల చూస్తూ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఈమె దేవుని సన్నిధికి వస్తుంది, దేవుని మాటలు వింటుంది, ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది, రకరకాల దైవత్వ జీవితంలో జీవిస్తూ ఉంది. కానీ ఈమెలో ఒక దురాత్మ ఉందని చెప్తున్నాడు. అది ఏం దురాత్మ అని అంటే బలహీనపరచు దురాత్మ. ఆ కుమార్తె నడుముని బలహీనపరిచి వంగజేసి ఆ కుమార్తె 18 సంవత్సరాలు పైకి చూడలేనటువంటి స్థితిలో వంగిపోయి నడుస్తూ ఉంది. శరీర అవయవాల్ని సాతాను వంచేశాడు. వెన్నెముకని వంచి ఎల్లాకారంలో ఆమెను నడిపిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఆమె దేవుని ఎరిగినటువంటి బిడ్డ. అందుకని యేసుప్రభు అంటాడు ఆమెను, అమ్మ, అబ్రహాం సంతానంలో ఇలా ఉండకూడదని అంటాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, అమ్మ, నువ్వు అబ్రహాం సంతానం అని అంటా ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభువుని నమ్మినటువంటి మనమందరం కూడా అబ్రహాము సంతానంలో ఉన్నాం. కాబట్టి అబ్రహాం సంతానంలో బలహీనపరిచే దురాత్మ ఉండకూడదు, అబ్రహాం సంతానంలో వ్యాధి పెట్టే దురాత్మ ఉండకూడదు, అబ్రహాం సంతానంలో బాధ పెట్టే దురాత్మ ఉండకూడదు, అబ్రహాం సంతానంలో సూసైడ్కి ప్రేరేపించే దురాత్మ ఉండకూడదు, అబ్రహాం సంతానంలో వెర్రి పిచ్చి పట్టించే దురాత్మ ఉండకూడదు. ఎందుకంటే అబ్రహాం సంతానం ఆశీర్వదించబడినటువంటి జీవితం. అబ్రహాము సంతానంలో మనమందరం కూడా ఉన్నాం. అంటే యేసు ప్రభు ఉద్దేశం ఏంటి అని అంటే, అబ్రహాం సంతానంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఎటువంటి దురాత్మ చేత పీడించబడకూడదు అని. అందుకని ఆయన ఏం చేశాడట? ఆయన ఆ స్త్రీని చూసి, అమ్మ, నీ బలహీనత నుంచి విడుదల పొందినావు, నిలబడు అనగానే ఆమె బలహీనత, ఆ బలహీనపరిచే ఆత్మలను చెల్లిపోయి ఆమె స్ట్రైట్గా నిలబడింది. సో ఎంతమందిని దేవుడు ఈ విధంగా బాగు చేశాడో యేసు ప్రభు వారు. ఆయన ఇక్కడ 17 అంటాడు, మత్తయి 8:17, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి, ఆయన మాట అంటే దురాత్మలు వణికి
మనుషుల్ని విడిచి వెళ్ళిపోతాయి. ఆ సేన దురాత్మలు ఆ సమాధుల్లోను కొండల్లోను తిరిగే వ్యక్తి శరీరంలోంచి ప్రాణాత్మ దేహంలోంచి విడిచి వెళ్ళిపోయినప్పుడు వాడు స్వస్థ చిత్తుడై ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడో కొండల్లో జీవిస్తూ అనేక మందిని గాయపరుస్తూ, దారిని వెళ్ళి వాళ్ళని గాయపరుస్తూ, సమాధుల్లో తిరుగుతూ జీవనాన్ని కొనసాగించేటువంటి ఒక వ్యక్తి ఆ దురాత్మ, ఆ విధంగా బాధ పెట్టిన దురాత్మ యేసు ప్రభు బయటికి పంపించాక ఆ వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా మారిపోయాడు. నేటి దినాల్లో ఎంతమంది జీవితాలను దురాత్మ ప్రభావితం చేసి వాళ్ళల్లో రకరకాల జబ్బులు పెట్టి వారిని నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడేటట్టుగా చేసి, పిచ్చోళ్ళుగా చేసి, అంగహీనులుగా చేసి, దరిద్రులుగా చేసి, రకరకాల జబ్బులు పెట్టి దురాత్మలు బాధిస్తున్నాయి. ఆ దినాన ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలను ప్రతి రోగిని స్వస్థపరిచాడంట. స్వస్థపరిచాడు. ఆయన నోట్లో నుంచి మాట వస్తే మనుషులకు ఉపయోగం, ఆయన నోట్లో నుంచి మాట వస్తే మనుషులకు ఆరోగ్యం, మనుషులకు ఆశీర్వాదం, మనుషులకు ఈ లోకంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని నుంచి, దురాత్మల సమూహాల నుంచి, మరి ప్రతి విధమైన చీకు నుంచి, చింత నుంచి విడుదల కలుగుతుంది. ఆయన నోరు తెరిస్తే మానవాళికి అద్భుతమైనటువంటి మేలు జరుగుతుందన్నమాట. అందుకే ఆయన నోరు తెరిచి ఆ దురాత్మలు వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచాను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని అని అన్నాడు. ఇప్పుడు ఈ దురాత్మ బలహీనత ఆయన తీసివేశాడు అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీవు చేసిన పాపం అనే బలహీనత వలన ఆ దురాత్మ నీలోకి వచ్చింది. నువ్వు చేసిన పాపానికి శిక్షగా ఆ రోగం నీలోకి వచ్చింది. ఆ జబ్బు నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. కానీ అది ఆయన ఏం చేశాడంట? మన బలహీనతలను ఆయన వహించుకున్నాడంట. అండ్ హీ బోర్ అవర్ ఇన్ఫర్మిటీస్. మనకున్నటువంటి బలహీనతలు, మనకున్నటువంటి పాపాలు, మనకున్నటువంటి వ్యాధులు, జబ్బులు ఆయన పైన వేసుకున్నాడంట. ఆయన వహించుకొనేను. కాబట్టి దానికి సాదృశ్యంగా ఆయన వహించుకున్నాడు కాబట్టి, నేను వహించుకున్నాను కాబట్టి మీరు విడుదల పొందాలని చెప్పి ఆయన ఆ దయ్యములను వెళ్ళగొట్టాడు. ఆ రోగుల నెలను స్వస్థపరిచాడు. ఎందుకంటే ఆయన దాన్ని వహించుకున్నాడు. ఆయన తన పైన వేసుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్తాడు. అవునా? ఏం చెప్తున్నాడు అక్కడ? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయన మొత్తబడెను, వ్యాధిని అనుభవించిన వానిగా అయిపోయాను. అవునా? నీ కొరకేసు ప్రభు శిలువలో చేసింది అది. నువ్వు సంపూర్ణంగా మంచి మనస్థాయి దగ్గరకు వచ్చి, ప్రభువా నేను దుష్టుడయ్యా, పాపిని, పరలోకానికి వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను కడుగయ్యా, నన్ను క్షమించి పరిశుద్ధపరచయ్యా, నన్ను స్వస్థపరచు ప్రభు అని అంటే, కుమారుడా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని అంటాడు. కుమార్తె నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. నీ హృదయంలో నుంచి ఈ మాట వచ్చినప్పుడు నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఆయన నీకు విడుదల ఇస్తాడు. ఆయన నోటి మాట ఆ రోజు పనిచేస్తుంది, ఆయన నామం ఈరోజు పనిచేస్తుంది. ఆ శరీరం నడవలేనటువంటి ఆ పుట్టు కుంటివాడు మరి యేసు నామంలో లేచి నిలబడు అని అంటే అతని శరీరంలోనికి యేసు నామంలో బలం వచ్చింది అని అంటాడు. అవునా? యేసు ప్రభు శిష్యుడు, ఆయన్ని బలపరిచింది యేసుక్రీస్తు నామం. ఆయన నామంలో బలం, ఆయన నామము బలమైన నామం. బికాస్ ఆయన బలవంతుడైన దేవుడు. హీ క్యాన్ డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బాండేజ్, ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సిక్నెస్. ఆయన విడిపించగలిగిన దేవుడు, విమోచించగలిగిన దేవుడు, ప్రతి బంధకం నుంచి నిన్ను బయటికి తీసుకురాగలిగిన సర్వశక్తి గల దేవుడు, బలవంతుడైన దేవుడు. ఆయన్ని ఈరోజు నువ్వు ఆశ్రయించగలిగితే ఆయన ఆ రోజు చేసిన కార్యం ఈరోజు కూడా నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరింది. ఆయన మాటలు నెరవేరే మాటలు.
ఆ నెరవేరే మాట నువ్వు పట్టుకొని దాన్ని నమ్మావు అని అంటే అబ్రహాం సంతానంలో నువ్వు చేరిన ఆ 18 సంవత్సరాలు స్త్రీ అబ్రహాం సంతానంలో ఉండి కూడా ఏ విధంగా స్వస్థత లేకుండా బాధపడుతూ నడువంగిపోయి నడిచిందో అదే స్థితిలో నువ్వు ఉన్నావు. ఈరోజు అలాగే నీ జీవితంలో నీకు కూడా విడుదల కలుగుతుంది. గాడ్ ఈజ్ రెడీ టు డెలివర్ యూ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్ ఆఫ్ సాటన్, ఫ్రమ్ ఎవ్రీ సిక్నెస్ ఇన్ యువర్ లైఫ్. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను ఆయన భరించాడు. అంతేకాదు, ఎందుకంటే యేసు ప్రభు ఆ రోజుల్లో సూచక్రియలు చేశాడు, ఆ రోజుల్లో స్వస్థపరిచాడు. ఎందుకు? ఆయనకి ఇంకేం పని లేదా? లేకపోతే హాస్పిటల్ లేవా? మనుషుల దగ్గర డబ్బులు లేవా? ఈరోజు మనుషుల దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి పాపాన్ని విడిచిపెట్టకుండా ప్రభువుని సేవిస్తూ, సంఘాలకు వస్తూ, వాక్యాన్ని వింటూ, ప్రార్థనలు చేస్తూ, పాపంలోనే జీవిస్తూ, మారు మనసు లేనటువంటి జీవితం. వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు, చూచుట మట్టుకు చూస్తారు కానీ దాన్ని తెలుసుకొనరు. వారి హృదయం కొవ్విపోయి నా వల్ల స్వస్థత పొందలేకపోతున్నారని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. అవునా? హృదయాలు పాపంతో కొవ్విపోయినాయి. దేవుడిచ్చినటువంటి ఆ మంచి ఈవులతో క్రొవ్విపోయినాయి. దేవుడిచ్చిన అన్ని ఎంజాయ్ చేస్తున్నారు కానీ దేవుని మాటకు లోబడి పరిశుద్ధమైన జీవితం, ప్రభువులో నీతికరమైన జీవితం జీవించలేకపోతూ పాపంలోనే ఉండి మరి ప్రభు దగ్గర స్వస్థత పొందలేక, మాకు డబ్బు ఉంది, మేము డాక్టర్ల దగ్గరికి వెళ్ళి స్వస్థపరచుకుంటాం, మంచిదే, వెళ్ళండి, మంచిదే, కానీ నువ్వు నీ పాపంలో చనిపోతే ఆయన దగ్గరకు రాలేవని చెప్పాడు. ఆయన నివసిస్తున్నటువంటి పరలోకంలోకి నువ్వు వెళ్ళలేవని చెప్పాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏది అయినా నీ జబ్బు కొరక కాకపోయినా పరలోక భాగ్యాన్ని నువ్వు కోల్పోతావు గనుక పాపాన్ని విడిచిపెట్టాలి. ఆయన మాట యందు నమ్మిక ఉంచాలి. ఆ పని చేయాలి. మాట చదువుకున్నా యోహాను సువార్త 20:30 మాట చదువుకుందాం. మరియు అనేక ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. ఎందుకు చేశాడు? ఈ రోజుల్లో యేసు ప్రభు శిష్యులైనటువంటి వాక్యోపదేశకులు, ప్రవక్తలు, బిషపులు, రెవరెండ్లు, ఇంకా ఇవాంజలిస్టులు, సంఘ కాపరులు, సంఘ పెద్దలు, వీళ్ళందరూ కూడా ఈ రోజుల్లో ఆయన చేసినటువంటి, ఆ రోజుల్లో చేసినటువంటి కార్యాలు ఈ రోజుల్లో జరగవు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? వారిలో ఉన్న బలహీనత. అమ్మా, ఈ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందనట. విడుదల పొందింది కానీ వీళ్ళు ఆ బలహీనత నుంచి విడుదల పొందలేకపోతూ ఉన్నారు. ఆయన వల్ల స్వస్థత పొందలేకపోతూ ఉన్నారు. వాక్యం వింటున్నారు, గ్రహించడం లేదు. వాక్యం అద్భుతాలు చూస్తున్నారు. అవి అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరగలే అని చెప్పి సర్ది చెప్పుకుంటూ వాళ్ళ జీవితాల్లో వ్యాధిని, బాధను, దరిద్రాన్ని, దురాత్మల పట్టినటువంటి జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. హౌ లాంగ్? ఎంతకాలం? ఈరోజు మారితే సంతోషం. ఆయన తన శిష్యుల ఎదుట అనేక సూచక్రియలు, అంతేకాదు అనేక ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను అని అంటాడు. ఎందుకు చేశాడంటావు? ఆయనకి పని లేదా? శిష్యుల ఎదుట ఎందుకు చేశాడు అని అంటే శిష్యులు వాటిని చేయాలని. ఎందుకంటే యేసు ప్రభువారు ఒక మాట అంటాడు, నేను తండ్రి దగ్గర ఏది చూశానో అదే ఇప్పుడు మీ మధ్య భూమి మీద చేస్తున్నాను. తండ్రి దగ్గర చూసిన అద్భుతాలు నేను ఇక్కడ చేస్తున్నాను. తండ్రి దగ్గర చూసిన స్వస్థతలు నేను ఇక్కడ చేస్తున్నాను. మీరు నేను చేసినవి చూసి మీరు కూడా అలా చేయాలి. అండ్ మీ నెక్స్ట్ తరం కూడా అలా చేయాలని మీరు వారికి ఈ వాక్యాన్ని చెప్పాలి అని ఆయన శిష్యుల ఎదుట ఏం చేశాడట? ఇతర సూచక్రియలను, అనేక ఇతర సూచక్రియలను శిష్యుల ఎదుట చేశాను. అవి ఈ గ్రంథమందు రాయబడలేదుగా కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. ఎందుకంట చేసింది? ఎందుకు యేసు ప్రభు చేశాడంటే ప్రతిదానికి ఒక నోషన్, ఒక మీనింగ్, ఒక ఆధిక్యత అవసరం
దాని గురించి ఆయన ఒక క్లారిటీ ఇస్తాడు. చూడండి ఎందుకు చేశాడంట, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. ఆయన చేసే అద్భుతాలను చూసి యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మాలి, క్రీస్తు అని నమ్మాలి. దేవుని కుమారుడైన క్రీస్తు అభిషేకించబడినటువంటి దేవుడని నమ్మాలి. నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందుకున్నట్లు ఇవి వ్రాయబడిను అని అన్నాడు. ఏం పొందుకోవాలంటే ఆయన నామమందు జీవాన్ని పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలి, మరణంలో నుంచి జీవంలోనికి రావాలి, దరిద్రంలో నుంచి సమృద్ధిలోనికి రావాలి, వ్యాధిలో నుంచి ఆరోగ్యంలోనికి రావాలి, రక్షణ లేని జీవితంలో నుంచి రక్షణ కలిగిన జీవితంలోనికి రావాలి, అపవిత్ర జీవితంలో నుంచి పవిత్ర జీవితంలోనికి రావాలి, అవినీతి జీవితంలో నుంచి నీతి జీవితంలోనికి రావాలి. నమ్మి ఏం పొందుకోవాలంట, ఆయన వాక్యాన్ని, ఆయన చేసిన కార్యాలని, ఆయన చేసిన అనేక ఇతర సూచక్రియలను, ఆయన దయ్యాలను వెళ్ళగొట్టిన దాన్ని, రోగులను స్వస్థపరిచిన దాన్ని, నీ బలహీనతలు ఆయన మీద వేసుకున్న దాన్ని, నీ రోగాలు ఆయన భరించిన దాన్ని ఆయన నేను భరించానని చెప్పాడు. ఆయన భరించాక ప్రభువా నువ్వు భరించావు కదా, నేను ఇక భరించకూడదు కదా ప్రభువా, నాలో ఉన్న ఈ బలహీనత తీసివేయి, ఈ రోగాన్ని తీసివేయి, ఈ దురాత్మ నుంచి సంపూర్ణ విడుదల దాయిచేయి అని నువ్వు హృదయపూర్వకంగా ఆయన వాక్యాన్ని నమ్మి, అది శక్తిగల వాక్యం అని నమ్మి నువ్వు ప్రార్థిస్తే ఈరోజు ఆయన ఏం చేస్తాడంట, నీవు నమ్మి ఆయన నామమందు జీవము పొందుకొనున్నట్లు ఇవన్నీ రాశాడు. ఇవన్నీ ఎందుకు రాసి పెట్టాడు బైబిల్లో? మనకు అవసరం లేకపోతే బైబిల్లో ఏది రాయడండి ఆయన. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట మన కొరకు అవసరం, అది మన జీవితానికి అవసరం, మన బ్రతుకు తెరువుకు అవసరం, మన స్వస్థతకు అవసరం, మన అద్భుతమైన జీవితానికి అవసరం, పాపం చేయకుండా జీవించే జీవితానికి అది అవసరం, మరణాన్ని నుంచి తప్పించుకోవడానికి అవసరం, దురాత్మల బారి నుంచి తప్పించుకోవడానికి అవసరం, ప్రతి రోగాన్ని నుంచి బయటపడడానికి ఆయన మాట అవసరం. అవసరం లేకుండా ఆయన ఏ మాట రాయడండి. భూమి ఆకాశాలు గతించిపోయినా గతించిపోవచ్చును, కానీ నా మాట నెరవేరును. బైబిల్లో నేను ఏది రాశానో, ఎవరు దాన్ని నమ్ముతారో అది నెరవేరుతుంది, అది జరిగి తీరుతుంది. భూమి ఆకాశాలు గతించిపోయిన ఇంత మాటలు విని కూడా ఇంతమంది దైవజనులు సేవకులు ఆయన చేసిన అద్భుతాలని వెర్రిగా భావిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో లేవంటూ ఉన్నారు. వాటిని పొందుకునేటువంటి భాగ్యాన్ని కోల్పోయారు. వాటి వల్ల మేలు వారి జీవితాల్లో చూడలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, వినుట మట్టుకు వింటారు, గ్రహించరు, చూడడం మట్టుకు చూస్తారంతే, విశ్వసించరు. వీటిని చూడగోరే అనేకులు చూడలేకపోయారని బైబిల్ రాస్తూ ఉంది. అయితే వీళ్ళు చూసి కూడా వెర్రిగా మాట్లాడుతూ ఉన్నారు. అవునా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు మనం జీవాన్ని పొందుకోవడానికి, మన వ్యాధి నుంచి బయటపడడానికి, రోగాన్ని నుంచి బయటపడడానికి ఇవన్నీ మన కొరకు రాయబడి ఉన్నవి. ఎలాగనగా ఓర్పు వలనను, లేఖనము వలని, ఆదరణ వలనను. ఇంకా ఎందుకు రాశాడంట, ఈ చదివిన వాక్యం వల్ల మనం ఆదరించబడి బాగుపడిపోవాలంట. మనం ఆదరించబడాలి. we have to be comforted. మనం ఆదరించడానికి పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని మనకు గుర్తు చేసిన దాన్ని పెడచెవిని పెట్టేస్తూ ఉన్నాం. దానిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేకపోతూ ఉన్నాం. వాక్యంలో శక్తి ఉంది. దేర్ ఈస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన నోట నుండి వచ్చిన మాట శక్తితో ఉంది. అవునా? మీ మధ్యకు వచ్చిన వాక్యము శక్తితో ఉంది. మీరు వినే వాక్యంలో దేవుని శక్తి ఉంది, దేవుని మహిమ ఉంది, దేవుని క్రియాశీలత ఉంది. కాబట్టి ఏలయనగా ఓర్పు వలనను, లేఖనం వల్లి, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై ఆయన నన్ను బాగు చేస్తాడు. ఈ వాక్యాన్ని నేను నమ్మితే, నేను దాన్ని పాటిస్తే ఆయన ఇది నాకు చేస్తాడన్న నిరీక్షణ మనకు కలగాలి. అందుకని పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం. పూర్వం ఎందుకు రాసిపెట్టారు ఇవి?
మనం అర్థం చేసుకొని అలా జీవించడానికి రాసిపెట్టారు. బోధకులకు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అని అంటాడు. ఇవన్నీ మనకి అర్థం కావు. ఇవన్నీ మనకు అర్థం కావు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మనము ప్రభువును శోధింపకయుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించిరి. దేవుని వాక్యం మనకు అర్థం కాకపోతే మనం ఆయన్ని శోధిస్తాం. అవునా? వాళ్ళు అనేక మంది శోధించి సర్పకాటు వల్ల చచ్చిపోయారట. కాబట్టి 10:10 చెప్తాడు, మీరు సనగకుడి అని అంటాడు. ఎన్ని రోజుల నుంచి నేను ప్రార్థనకి వెళ్ళినా దేవుడు నన్ను బాగు చేయడం లేదు, నా కుటుంబాన్ని ఆయన పట్టించుకోవడం లేదు. నువ్వు ఎందుకు పట్టించుకోడండి? నువ్వు సరైనటువంటి స్థితిలో ఉండి ఆయన సన్నిధిలో ఉండి అడిగితే ఎందుకు పట్టించుకోడు? నీ స్థితిని మార్చుకోకుండా, నీ గతిని మార్చుకోకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా, మార్చడానికి ఆయనకు అవకాశం ఇవ్వకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి ఆయన నీకు మేలు చేయలేదని నువ్వు సడుక్కోవడంలో అర్థం లేదు. అవునా? మీరు సడగకుడి, వారిలో కొందరు సడిగి సంహారకుని చేత నశించిరి అన్నాడు. చాలామంది ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీలకి ఈ గతి పట్టింది. సర్పాలు కలిసి చనిపోయారు. చాలామంది సడిగి సంహారకుని చేతిలో పడి చచ్చిపోయారు. కాబట్టి 11వ వచనంలో అంటాడు, 1 కొరింథీ 10:11, ఈ సంగతులు, ఏ సంగతులు? పైనున్నటువంటి సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అని అంటా ఉన్నాడు. మరి ఆ రోజు జరిగింది ఈ రోజు ఎందుకు చెప్తున్నాడు? నీకు బుద్ధి కలగాలని. ఆ రోజు దేవుడు చేసిన అద్భుతాలు ఎందుకు రాశాడు? నీకు బుద్ధి కలిగి వాటిని అనుభవించాలని. నీకు బుద్ధి కలుగుటకై ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. ఎందుకు రాయబడింది? మనకు బుద్ధి లేదు కాబట్టి మనం దేన్ని నమ్మడం లేదు. మనకు బుద్ధి లేదు కాబట్టి బుద్ధి కలిగిన వాక్యాన్ని మనం విశ్వసించడం లేదు. బుద్ధి కలిగిన వాక్య ప్రకారం మనం జీవించడం లేదు. బుద్ధి కలిగిన వాక్యానికి లోబడ్డం లేదు. మన ఇష్టారాజ్యంగా ఇష్టానుసారమైన జీవితం జీవించి ఆయన్ను బాధ పెడుతున్నాం. ప్రభువాన్ని మనం ఇబ్బంది పెడుతూ ఉన్నాం. ఏం చేద్దాం చెప్పండి? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు అని అంటాడు. ఆయన నామం ముందు మనం విశ్వాసం ఉంచితే మనం ఎవరు అంటే నిత్య జీవము గలవారము, పరలోకానికి వెళ్ళేవారము, వ్యాధులతో, బాధలతో, సమస్యలతో కృషించిపోయి కుళ్ళిపోయి చచ్చిపోవడం కాదు. అబ్రహాము అలా మరణించలేదు. అవునా? బైబిల్లో ఉన్నటువంటి అద్భుతమైన జీవితం జీవించిన వ్యక్తులు అలా మరణించలేదు. పౌరుషంగా మరణించారు. దేవుని కోసం ప్రాణత్యాగం చేశారు. సిలువ వేయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. పౌరుషంగా ప్రభు కోసం బ్రతికారు. అనేకుల్ని దేవుడు వారి ద్వారా చేయించిన అద్భుతాల ద్వారా మార్చారు. ఈరోజు నువ్వు నమ్మలేకపోతున్నావే, ప్రభు కోసం ఏం జీవిస్తావు? అండ్ గాడ్ హెస్ గివెన్ యూ ఎటర్నల్ లైఫ్. నా గొర్రెలు నా మాట వింటాయి, అవి అన్యుని అంటే దారిని లేవుడిని ఎన్నటికి వెంబడించు, నా చేతిలో నుంచి వాటిని ఎవడు విడిపించలేడు అని యేసుప్రభు వారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నా గొర్రెలకు నేను నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నాను. హ్యాస్ గివెన్ us the eternal life. నా గొర్రెలకు నేను నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నాను, అవి ఎన్నటికి నశించవని అన్నాడు. దే షల్ నాట్ పెరిష్ ఫర్ ఎవర్. ఎన్నటికి అవి నశించవు అని ఆయన చెప్తే నువ్వు ఆయన వాక్యాన్ని నమ్మలేక నాశనం అయిపోతా ఉన్నావు, దౌర్భాగ్యుడు అయిపోతా ఉన్నావు, దిక్కుమాలినుడు అయిపోతా ఉన్నావు, శిక్షా విధిలో బ్రతుకుతూ ఉన్నావు, వ్యాధిలో బాధలో బ్రతుకుతూ ఉన్నావు, మురికి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు. అద్భుతమైనటువంటి పరిశుద్ధమైన నీతి కలిగిన క్షేమకరమైన జీవితాన్ని అనుభవించక
ఆయన ధారాళంగా మనకు దయచేయని ఎందే నమ్మిక ఉంచండి అని అంటూ ఉంటే ఆయన దయచేసే వాటిని మనం పొందుకోకుండా ఈ లోకంలో ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట మనకి చాలా సుపరిచితమైనటువంటి వాక్యం. ఆ వాక్యం ఏంటంటే, విత్తువాడు విత్తుచూ ఉండగా జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని నేను మీకు ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాను. విత్తువాడు విత్తుచూ ఉండగా నా సన్నివేశం ఇక్కడ కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశాను అన్నాడు. ఎందుకిలా ఎందుకు దేవుడు తన వాక్యం అనే విత్తనాన్ని ముండ్ల పొదల్లో పడేశాడు? అవి ఫలించవని ఆయనకు తెలుసు కదా, అయినా ఎందుకు పడేశాడు? ఇదొక క్వశ్చన్ కదా. ముండ్ల పొదలు ఎదుగుతాయని ఆయనకు తెలుసు, కానీ అలా ఎదుగుతాయని అవి అణిచివేస్తాయని తెలిసినా కూడా ఆయన ఎందుకు ఆయన వాక్యం అనే విత్తనాల్ని ఆ పొదల్లో చల్లాడు? నష్టం జరుగుతుంది, అవి ఫలించమని తెలిసి ఎందుకు చేశాడు? వాక్యాన్ని అవి అణచివేస్తాయని ఆయనకు తెలుసు. ఎందుకు ముండ్ల పొదల్లో పడేశాడు? వేస్ట్ అయిపోతాయి కదా అక్కడ పడేస్తే. ఏమండి, ఎందుకో తెలుసా? ముండ్ల పొదల్లో ఉన్న నీవు ఆ వాక్యం అనే కృపను పట్టుకొని వాటిలోంచి బయటకు వస్తావని. యేసు ప్రభువారు ఎలా మరణాన్ని జయించలేశాడు తెలుసా? ఆయన మరణ వేదనలను ఏం చేశాడు? నెట్టేశాడు పక్కకి. మరణ వేదనలన్నిటినీ పక్కకి నెట్టివేశాడు. లేచి ఆయన ఏమంటాడు తెలుసా? ఓ మరణపు ముల్లా, నీ విజయం ఎక్కడా? నువ్వు జయించలేదు కానీ నేనే జయించాను. నువ్వు అనుకున్నావు నన్ను చంపేశాను, ఇక లేవడనుకున్నావు, కానీ నేను సజీవుడినై లేశాను. మరణపు ముల్లా, నన్ను నమ్మిన బిడ్డల్ని గుచ్చి క్యాన్సర్తో చంపలేవు, ఎయిడ్స్తో చంపలేవు, దరిద్రంతో చంపలేవు, వ్యాధులతో చంపలేవు, దయ్యాలు పడిచి చంపలేవు. నీ వల్ల కాదు. ఇక నా గొర్రెలకి నేను నిత్య జీవాన్ని ఇచ్చాను, అవి నశించవు, ఎన్నటికి నశించవు. నేను వాటిని నశించకుండా కాపాడుతాను. ఆయన కాపుదల్లో ఉండడానికి ఇష్టపడి ఆయన వాక్యానికి లోబడి ప్రతి వాక్యాన్ని నువ్వు నమ్మితే ఆయన నీకు నాశనం రాకుండా చేస్తాడు, ఆయన నువ్వు నశించకుండా చేస్తాడు. అండ్ ఆ ముళ్ళ పొదలో నువ్వు జీవిస్తూ ఉన్నావే, ఆ ముళ్ళు గుచ్చుతూ ఉంటే ఆ బాధకు తట్టుకోలేక కేకేస్తూ ఉన్నావే, అప్పులోళ్ళ దగ్గరికి పరిగెత్తా ఉన్నావే, డాక్టర్ల దగ్గరికి పరిగెత్తా ఉన్నావే, ఏడుస్తూ ఉన్నావే, ఆ కాలు దెబ్బతో బాధపడుతూ ఉన్నావే, నరాల బలహీనతతో బాధపడుతూ ఉన్నావే, రకరకాల బాధలు అనుభవిస్తూ ఉన్నావే, ఆయన కృప అనేటువంటి విత్తనాన్ని, ఆయన జీవం అనే విత్తనాన్ని ఆ ముళ్ళల్లో వదిలిపెట్టాడు నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకొని బయటికి రావాలని. ఆ చెప్పబడిన వాక్యం ఏంటో దాని ప్రకారం గట్టిగా నిర్ణయం తీసుకొని దేవునికి లోబడి ఆ ముళ్ళను ఎదిరించాలని. దేవునికి లోబడి ఉండి దుష్టుని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ముళ్ళల్లో ఉండి ముళ్ళనే చూస్తూ ఉన్నారు, ఆ ముళ్ళను ఎదిరించలేకపోతూ ఉన్నారు. ఆ ముళ్ళను ఎదిరించడానికి నీకు దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ ముళ్ళ వైపు చూడకుండా నువ్వు వాక్యం వైపు చూస్తే వాక్యంలో ఎదుగుతావు. అప్పుడు అక్కడ ఏం రాశాడు తెలుసా? కృప అపరిమితంగా విస్తరించి ముళ్ళల్లో ఉన్న నీకు తన హస్తాన్ని ఇచ్చాడు దేవుడు తన వాక్కు ద్వారా. ఆయన హస్తాన్ని పట్టుకొని ముళ్ళను ఛేదించుకొని బయటకు వస్తావని. కానీ నువ్వు ముళ్ళనే చూస్తూ నీ జీవితం ముళ్ళతోనే నాశనం చేసేసుకుంటూ ఉన్నావు, ముళ్ళల్లోనే చచ్చిపోతున్నావు. కానీ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడానంటే ఆ మాట నీకు గుర్తు రావడం లేదు. జీవిస్తున్నావలా ప్రియుడా? నీ ఆత్మ వర్ధిల్చున్న కొలది నీవన్నీ విషయంలో వర్ధిల్చు, సౌఖ్యముగా ఉండాలి అని అంటాడు. ఎందుకు విత్తనం నీలోకి వేసాడు తెలుసా? నీ ముళ్ళల్లోకి ఎందుకు విత్తనం వేసాడు తెలుసా? నీ ఆత్మ వర్ధిల్లాలి,
వర్ధిల్లి అన్నిటినీ ఛేదించుకొని నువ్వు సౌఖ్యంగా ఉండాలని వాక్యాన్ని నీ ముళ్ళలో వేశాడు. ఆ వాక్యం వైపు చూస్తూ నువ్వు ప్రార్థిస్తూ వాక్యాన్ని నమ్మి నువ్వు ముళ్ళను తోసివేస్తే ఆ ముళ్ళన్నీ ఎక్కడ ఇరిగిపోయాయి. మరణపు ముళ్ళు విరిచివేయబడింది నీ కోసం. నువ్వు దాన్ని అనుభవిస్తావు. అటు కృప దేవుడికి దయచేయను గాక. దేవుడు తన వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.